హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఇయర్ 17th మార్చ్ నుంచి 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయండి. నేనిప్పుడు 10th ఎగ్జామ్ తెలుగు పేపర్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ పేపర్ వచ్చేసి సోమవారం జరిగిన తెలుగు ఎగ్జామ్ పేపర్ అండి. తెలుగు ఎగ్జామ్ పేపర్‌లో ఇదొచ్చేసి కాంపోజిట్ కోర్స్ తీసుకున్న వాళ్ళ తెలుగు ఎగ్జామ్ పేపర్. కాంపోజిట్ కోర్స్ అంటే 70 మార్క్స్‌కి తెలుగు ఉంటుంది. 30 మార్క్స్‌కి సాంస్క్రిట్ ఉంటుంది. ఇలా కాంపోజిట్ కోర్స్ కాకుండా నార్మల్ వాళ్ళకి 100 మార్క్స్‌కి తెలుగు పేపర్ అనేది ఉంటుంది. ఈ పేపర్ వచ్చేసి కాంపోజిట్ తెలుగు పేపర్ అనమాట. నేనిప్పుడు ఈ పేపర్‌ని అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ అయితే చెప్తానండి. అలాగే మనం మార్క్స్ అనేది ఎలా ఎస్టిమేట్ ఏసుకోవాలి అది కూడా చెప్తాను. ఈ వీడియో 10th స్టూడెంట్స్ చూస్తున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఓవరాల్ క్వెషన్ పేపర్ అండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ఇదండి క్వెషన్ పేపర్. ఇక్కడ కాంపోజిట్ కోర్స్ అని ఉంది కదా! ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పేపర్ 1. ఇదైతే కాంపోజిట్ కోర్స్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్ అండి. మనం ఫస్ట్ చూస్తున్నట్లయితే ఇక్కడ గరిష్ట మార్కులు అని ఉంది కదా! మార్క్స్ వచ్చి 70 మార్క్స్‌కి అయితే తెలుగు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ సమయం వచ్చేసి 3 గంటల 15 నిమిషాలు ఇచ్చున్నారు. ఈ 3 గంటల 15 నిమిషాల్లో మనకు ఇక్కడ సూచనల దగ్గర చూసుకున్నట్లయితే విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అలాగే ప్రశ్న పత్రాన్ని చదువుకోవడానికి 15 నిమిషాల సమయం, సమాధానాలు రాయడానికి 3 గంటల సమయం ఇవ్వబడింది. వాళ్ళిచ్చిన 3 గంటల 15 నిమిషాల సమయంలో మనకు 15 నిమిషాలు ప్రశ్న పత్రం చదువుకోవడానికైతే వాళ్ళిచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 3 గంటల సమయం వచ్చేసి మనం సమాధానాలు రాయడానికైతే ఉంటుందనమాట. మనం ఇక్కడ ఏందంటే మనం ఆన్సర్స్ రాసేటప్పుడు ఎలా పడితే అలా రాయకూడదండి. ఇక్కడ భాషాంశాలని ఇచ్చున్నారు కదా! అవి మాత్రం అన్ని క్వెషన్స్ ఒక దగ్గరే రాయాలి. మనకిష్టం వచ్చినప్పుడు ఎగాదిగా రాసామంటే వాళ్ళు కొంచెం విసుక్కొని కన్సిడర్ చేయరనమాట. సో, అట్లాగా భాషాంశాలు రాసేటప్పుడు మాత్రం కంపల్సరీగా అన్ని క్వెషన్స్ ఒకే దగ్గర ఉన్నట్లు ఆన్సర్స్ అయితే రాయాలి. ఇక్కడే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారనమాట. మనం ఎప్పుడైనా ఫస్ట్ క్వెషన్ పేపర్ ఇచ్చినప్పుడు వాళ్ళిచ్చిన సూచనలు అవన్నీ నీట్‌గా చదువుకొని, అలాగే క్వెషన్స్ కూడా ఒకటికి 2 సార్లు నీట్‌గా చదువుకొని ఏంటి మనకేమొచ్చు ఏంటి అనేది నీట్‌గా చూసుకొని అప్పుడు సమాధానాలైతే రాయాలి. నేనిప్పుడు ఈ క్వెషన్ పేపర్‌లో ఉన్న ప్రశ్నలకైతే సమాధానాలు చెప్తానండి. మీరేం రాసారు ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి 10th స్టూడెంట్స్. ఫస్ట్ వచ్చేసి విభాగం 1. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి భాషాంశాలు. దీంట్లో చూడండి నేను ఆన్సర్స్ అనేది ఇక్కడే రాస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సమాధాన ప్రశ్నలు గీత గీసిన పదాలకి అడిగిన జవాబు రాయండి అని ఉంది. మనం ఇక్కడ గీత గీసిన వాటికి వాళ్ళు ఏమడిగితే అది ఆన్సర్ అయితే రాయాలి. ప్రతి మనిషి పరుల హితంనే కోరుకోవాలి. ఇక్కడ గీత గీసిన పదానికి అర్థం రాయండి అన్నాడు. అంటే మనం హితము అనే దానికి అర్థం రాయాలన్నమాట. హితము అంటే అర్థం మంచి, మేలు. ఈ 2 అయితే హితముకి 2 అర్థాలైతే వస్తాయండి. మంచి, మేలు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వెలిగే స్వభావం కలవాడు అనే ఉత్పత్తార్థం గల పదాన్ని రాయండి. అంటే వెలిగే స్వభావం కలవాడు అనే దానికి ఉత్పత్తార్థం అయితే రాయాలండి. వెలిగే స్వభావం కలవాడు అంటే ఎవరొస్తారు? సూర్యుడు. నెక్స్ట్ క్వెషన్ వచ్చి ఉదకం మనకు జీవనాధారం. ఇక్కడ గీత గీసిన పదానికి 2 పర్యాయ పదాలు రాయండి అన్నారండి. ఇక్కడ గీత గీసిన పదానికైతే మనం పర్యాయ పదాలు రాయాలి. ఉదకం అనే దానికి పర్యాయ పదాలనమాట. ఉదకం అంటే జలము, నీరు. ఈ 2 పదాలైతే మనకు పర్యాయ పదాలు ఉదకానికైతే వస్తాయండి. నెక్స్ట్ వన్ వచ్చి దేవతలు అమృతం తాగి అమరులయ్యారు. ఇక్కడ గీత గీసిన పదానికి 2 నానార్థ పదాలు రాయండి. ఇక్కడ మనకైతే దేని కింద గీత గీస్తున్నారు? అమృతం అనే దాని కింద గీత గీస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన నానార్థ పదాలైతే రాయాలండి. అమృతానికి నానార్థ పదాలొచ్చేసి సుధ, నీరు, ముక్తి. ఈ పదాలొచ్చేసి అమృతానికి నానార్థ పదాలండి. సుధ, నీరు, ముక్తి. నెక్స్ట్ వన్ వచ్చేసి పంటలు పండడానికి నీరు అవసరం. గీత గీసిన పదానికి వికృతి పదం రాయండి. అంటే మనకి గీత గీసిన పదానికి వికృతి పదం రాయాలండి. ఇక్కడ గీత దేని కింద గీశారు? నీరము అనే దాని కింద గీత గీశారు. దీనికి వికృతి పదం. ఇది ప్రకృతి పదం. దీనికి వికృతి పదం వచ్చేసి నీరు. నీరు అనేది వికృతి పదం. నెక్స్ట్ వచ్చేసి భగవంతుడు దయామయుడు, ఆయన గుణాతీతుడు, భక్తులను రక్షిస్తాడు, లోకాన్ని అనుగ్రహిస్తాడు. ఈ వాక్యంలోని సవర్ణ దీర్ఘ సంధి పదాన్ని గుర్తించి రాయండి అన్నారండి. ఇక్కడ మనకు కొన్ని వాక్యం ఇచ్చినారు కదా! దీంట్లో మనం సవర్ణ దీర్ఘ సంధి అయిన పదాన్ని కనుక్కొని రాయాలన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన వాక్యంలో గుణాతీతుడు, నెక్స్ట్ వన్ దయామయుడు. ఈ 2 పదాలు కూడా మనకు సవర్ణ దీర్ఘ సంధి కిందకైతే వస్తాయండి. ఈ రెండిట్లో ఏ ఒక్క రాసినా గానీ మనకు ఆన్సర్‌గా కన్సిడర్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి
పరుల సొమ్ము పాము వంటిది. ఇక్కడ గీత గీసిన పదానికి సమాసం పేరును రాయండి అన్నారండి. మనకి ఇక్కడ గీత గీసిన పదం వచ్చేసి పరుల సొమ్ము. ఈ ఈ పదానికైతే మనం సమాసం పేరు రాయాలి. పరుల సొమ్ము అనేదాన్ని పరుల యొక్క సొమ్ము. పరుల యొక్క సొమ్ము. సమాసం వచ్చేసి షష్ఠి తత్పురుష సమాసం. మనకు పరుల సొమ్ము అనేది పరుల యొక్క సొమ్ము అనే సమాసం వస్తుంది. దాన్ని షష్ఠి తత్పురుష సమాసం అంటారండి. నెక్స్ట్ వన్ వచ్చేసి తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి. ఇది ఏ రకమైన సంక్లిష్ట వాక్యం అని అడిగారు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి అనేది మనకు చదార్థక వాక్యం వస్తుంది. నెక్స్ట్ రోమన్కి వచ్చేస్తాము. నెక్స్ట్ రోమన్ వచ్చేసి బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇచ్చినారండి. ఇవేంటో చూద్దాము. ఫస్ట్ వన్, గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానించు లకుముక్కు పెట్ట దంపతులు. ఇదండి మనకి ఇచ్చిన వాక్యం. ఇందులోని అలంకారాన్ని గుర్తించి రాయండి అన్నారండి. ఇక్కడ మనకి ఇచ్చిన వాక్యంలో ఏ అలంకారం ఉందో మనం గుర్తించి రాయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన వాక్యంలో ఏంటంటే గుసగుసలతో కొమ్మ కొమ్మపై నివసించి ముక్కులానించు లకుముక్కు పెట్ట దంపతులు అన్నారండి. ఇక్కడ ఏంటంటే మనకు ఉన్నది ఉన్నట్టు సంబోధించారు కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పడాన్ని ఏ అలంకారం అంటారంటే సభావోక్తి అలంకారం అంటారండి. నెక్స్ట్ వన్ వచ్చేసి జీవని, ఇది ఏ గణమో గుర్తించి రాయండి అన్నారండి. ఇక్కడ జీవని అనే పదం ఇచ్చినారు, మనం అది ఏ గణమో గుర్తించి రాయాలన్నమాట. గణాలు మనం గుర్తించడం వచ్చింటే ఇక్కడ జీ అంటే ఏమొస్తుంది, ఏ గణం, గురువు, వాకి లఘువు, నీకి లఘువు. గురువు లఘువు లఘువు వస్తే ఏ గణం, భగనం. ఏ గణం వస్తుందంటే భగనం అనేది వస్తుందండి. భగనం అంటే గురువు లఘువు లఘువు వస్తుంది. ఇక్కడ సింపుల్ లాజిక్ కూడా చూసుకోవచ్చండి. మనకు భగనం జగనం యగనం వచ్చిన్నారు. ఇక్కడ ఒత్తు బా ఉంది కదా, బా అంటే ఒత్తు బాకి ఏ గణం వస్తుంది, గురువు వస్తుంది. సో మనకు గురువు ఫస్ట్ గురువు వచ్చేసింది కాబట్టి ఈజీగా భగనం అనేది మనం గుర్తించి రాయొచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి క్రింది పదాలను ఉపయోగించి అర్థవంతమైన సొంత వాక్యాలను రాయండి అన్నారండి. మనకు 2 పదాలు అయితే ఇచ్చినారండి. వీధి పాలు చేయు సానబట్టు. ఈ 2 పదాలకి మనకు సొంత వాక్యాలు అయితే రాయాలండి. మన ఇష్టం, సొంత వాక్యాలు అంటే మన ఇష్ట ప్రకారం రాసుకోవచ్చు. అయితే వాళ్ళు ఇచ్చిన వర్డ్ మాత్రం ఆ వాక్యంలో ఉండాలన్నమాట. నెక్స్ట్ విభాగం 2 అండి. దీని వచ్చి 20 మార్క్స్. దీంట్లో వచ్చేసి అవగాహన ప్రతిస్పందన. దీంట్లో వచ్చి క్వశ్చన్స్ చూడండి. మనకి ఇక్కడ పద్యాలు అయితే ఇచ్చారండి. వీటికి సంబంధించిన ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయండి. 2 ఇచ్చినారు. ఈ రెండిట్లో ఏదో ఒక పద్యానికి ప్రతిపదార్థం అయితే రాయాలండి. ప్రతిపదార్థం రాస్తే దానికి 5 మార్క్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు వాక్య రూపంలో సమాధానాలు రాయండి. ఇవి వచ్చి 5 మార్క్స్ ఉంటాయండి. ఇక్కడ మనకైతే పద్యం ఇచ్చేసినారు. ఈ పద్యాన్ని మనం చదవాలన్నమాట. ఈ పద్యాన్ని చదివి తర్వాత వాళ్ళు ప్రశ్నలు అడుగుంటారు. ఆ ప్రశ్నలకు సంబంధించినవి ఇక్కడ దీంట్లో సమాధానాలు ఉంటాయి. ఈ వ్యక్తి వాక్య రూపంలో మనం వాళ్ళకి జవాబులుగా రాయాలన్నమాట. అల్పుడెప్పుడు బల్కు నాడంబరముగాను, సజ్జనుడు బల్కు చల్లగాను, కంచి మ్రోగినట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఇది మనకు పద్యం అయింది, ఇచ్చిన పద్యం. దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏమేమి అడిగారు అనేది ఇప్పుడు చూద్దాము. ప్రశ్నలు: అల్పుడు మాట్లాడే తీరు ఎలా ఉంటుంది? ఇక్కడ మనకు చూసినట్లయితే పద్యంలో అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను అన్నారు. అంటే ఈ వాక్యాన్ని మనం ఇక్కడ రాయాలన్నమాట. అల్పుడు మాట్లాడే తీరు ఎలా ఉంటుంది, అల్పుడు మాట్లాడే తీరు ఆడంబరముగా ఉంటుంది అనేది వాక్య రూపంలో రాయాలి. లేదు అనుకుంటే మనం ఈ ఈ లైన్ అంతా రాసినా కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. లేదా నేను చెప్పినట్టు అల్పుడు మాట్లాడే తీరు ఆడంబరంగాను ఉంటుందని వాక్యాన్ని రాసినా కూడా కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సజ్జనుడు ఏ విధంగా మాట్లాడతాడు? మనం ఇక్కడ ఈ పద్యంలో చూసినట్లయితే సజ్జనుడు బల్కు చల్లగాను అంటే సజ్జనుడు ఎలా మాట్లాడతాడు, చల్లగా మాట్లాడతాడు. సో మనం ఇక్కడ ఏం రాయాలి, సజ్జనుడు చల్లగా మాట్లాడతాడు అనే వాక్య రూపంలో మనం రాయాలి. లేదు నేను ఇందాక చెప్పినట్లుగా ఆ వాక్యం రాసినా సరిపోతుంది అనమాట. కంచి మ్రోగినట్లు మ్రోగినది ఏది, కంచి మ్రోగేటట్లు ఏది మ్రోగుతుంది అని అడిగారు. సో మనం ఇక్కడ పద్యంలోనే ఉంటాయండి, మనం సరిగ్గా చూసుకుంటే కంచి మ్రోగినట్లు కనకంబు మ్రోగునా అని అడిగారండి. ఇక్కడ మనం ఏం రాయాలి, కంచి మ్రోగినట్లు కనకంబు మ్రోగద అని రాయాలి. మ్రోగనిది ఏది అంటే కంచి మ్రోగినట్లు కనకంబు మ్రోగద అని రాయాలి. సజ్జనుడిని దేనితో కవి పోల్చాడు అని అడిగాడండి. ఇక్కడ చూసినట్లయితే అల్పుడిని వచ్చేసి కంచితో పోల్చారండి. మనకి ఇక్కడ సజ్జనుడు దేనితో పోల్చారు, కనకంబు అంటే కనకంబుతో పోల్చారు, అంటే బంగారంతో పోల్చారు.
మనం ఇక్కడ అదైతే రాయాల్సి ఉంటుంది ఆన్సర్. పై పద్యం ఏ శతకంలోనిది అని అడిగారండి. పై పద్యం ఇక్కడే ఉంటుంది కదా, విశ్వదాభిరామ వినర వేమ, వేమన పద్యం. వేమన, ఇది వేమన పద్యం కాబట్టి వేమన శతకంలోనిది దీనికి ఆన్సర్. నేను చెప్పినట్టు ఈ ఈ మీరు ఈ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కానీ రాసినట్టుంటే 5 మార్క్స్ అయితే కంపల్సరీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు వాక్య రూపంలో సమాధానాలు రాయండి. ఇవి వచ్చేసి 5 మార్క్స్ అండి. ఇక్కడ వాళ్ళు మనకు ఒక అపరిచిత గద్యాన్ని అయితే ఇచ్చిన్నారు. మనం ఈ గద్యాన్ని చదివి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఈ గద్యంలోనే ఆన్సర్స్ ఉంటాయి. చూసుకొని కరెక్ట్‌గా రాసినట్లయితే మనకు 5 మార్క్స్ అనేది వస్తాయండి. ఇచ్చిన క్వెషన్స్ మనం ఏంటో చూద్దాము. ఎవరి కాలం తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అని అడిగారండి. మనం ఈ పేరాన్ని మాత్రం మనం సరిగ్గా చదివినట్లయితే ఈ క్వెషన్స్ అనేవి ఇక్కడే ఆన్సర్స్ ఉంటాయి వీటిల్లోనే. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఎవరి కాలం తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం. ఇక్కడ చూడండి, శ్రీ కృష్ణదేవరాయల కాలం తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం. ఇక్కడ అడిగిన క్వశ్చన్కి ఇదండి ఆన్సర్. శ్రీకృష్ణదేవరాయల కాలం వచ్చేసి తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అనమాట. అంటే శ్రీకృష్ణదేవరాయల కాలం అనమాట. ప్రజాకవిగా పేరు పొందిన శతక కవి ఎవరు? ఇక్కడే ఉన్న చూడండి, వేమన ప్రజాకవిగా పేరు పొందారు. వేమన అనేవారు ప్రజాకవిగా పేరు పొందారనమాట. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి కందుకూరి ఎలాంటి రచనలు చేశారు? దీనికి కూడా ఇక్కడే ఉంటుందండి. కందుకూరి ఎలాంటి రచనలు చేశారు? కందుకూరి సంఘ సంస్కరణాత్మకమైన రచనలు చేశారు. ఇదండి ఆన్సర్ దానికి. నెక్స్ట్ వన్ వచ్చేసి కవిత్రయం దేనిని అనువాదించారు? కవిత్రయం దేనిని అనువాదించారు? దీంట్లో చూసినట్లయితే మనకు ఇక్కడ చూడండి, కవిత్రయం మహాభారతాన్ని అనువాదించారు. ఏం అనువాదించారు? మహాభారతాన్ని అనువాదించారనమాట. నెక్స్ట్ వన్, మహాభారతం ఏ విధంగా ప్రఖ్యాతి పొందింది? మహాభారతం ఏ విధంగా ప్రఖ్యాతి పొందింది? ఇక్కడ చూడండి, మహాభారతం పంచమ వేదంగా ప్రఖ్యాతి పొందింది. ఇదండి ఆన్సర్ దానికి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, క్రింది రామాయణంలోని వాక్యాలను చదవండి. ఈ వాక్యాలను ఏ కాండంకు సంబంధించిన గుర్తించి ఆ కాండాల పేర్లు రాయండి. దీనికి 5 మార్క్స్ అండి. ఇక్కడ మనకిచ్చిన ఈ వాక్యాలను చదివి ఇవి ఏ కాండాలకు చెందినవో రాయాలండి. వచ్చేసి విభాగం 3, ఇది వచ్చి 38 మార్క్స్కి. దీంట్లో క్వశ్చన్స్ ఇచ్చినారండి. మనకు దీంట్లో వచ్చేసి ఈ క్రింది ప్రశ్నలకు 4 వాక్యములను మించకుండా లఘు సమాధానాలు రాయండి. మీకు ఇచ్చిన ఇవి షార్ట్ క్వశ్చన్స్ అనమాట. మనకి ఇవైతే మనం షార్ట్ ఆన్సర్స్ రాయాలి. 4 వాక్యాలు అయితే కంపల్సరీ ఉండాలండి. అప్పుడే మనకు ఒక్కొక్క దానికి 2 మార్క్స్, ఈచ్ వన్ క్వశ్చన్స్కి 2 మార్క్స్ అయితే వేస్తారు. మనం 4 వాక్యాలు మించకుండా మనం రాయాలన్నమాట. ఇక్కడ మనకు 9 క్వశ్చన్స్ అయితే ఇచ్చినారు. 9 × 2 18 మార్క్స్ అనమాట ఇవి. ఒకసారి చూసుకోండి. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ కవి ఎర్రన్న గురించి రాయండి. శతకం ప్రక్రియను వివరించండి. నెక్స్ట్ వన్ వచ్చేసి జీవని పాఠ్యభాగాన్ని రచించిన వి చంద్రశేఖరరావు గారి గురించి కవి పరిచయం రాయండి. ఏమేమి క్వశ్చన్లు అడుగున్నారంటే, నెక్స్ట్ వన్ వచ్చేసి కథానిక ప్రక్రియను వివరించండి. రచయిత్రి ఎల్లమ్మలో గుర్తించిన గొప్ప లక్షణాలు ఏవి? నెక్స్ట్ వన్ వచ్చేసి గిరీశం ఎలాంటి వాడు? మీ సొంత మాటల్లో రాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సీత పాత్ర స్వభావాన్ని గురించి రాయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి కైక, రాముడు నీకేం అపకారం చేశాడు? రాముణ్ణి వదిలి ఒక్క క్షణమైన ఉండలేను అని దశరథుడు కైకతో పలికిన మాటలను బట్టి మీరేం గ్రహించారు? నెక్స్ట్ వన్ వచ్చేసి సంపాది వృత్తాంతాన్ని వివరించండి. ఇవన్నీ క్వశ్చన్స్. ఈ 9 క్వశ్చన్స్కి మనమైతే 4 వాక్యాలు మించకుండా మీరైతే ఆన్సర్ రాసుంటే కరెక్ట్గా మనకైతే 2 మార్క్స్ అయితే ఉంటుంది. లేదు మీరు ఒక టూ లైన్స్ అయినా రాసున్నా కంపల్సరీ 1 మార్క్ అయితే వేస్తారు. దాన్ని బట్టి మీరు ఎన్ని క్వశ్చన్స్ రాస్తున్నారు, దానికి ఎన్ని మార్క్స్ వస్తాయని ఒక ఎస్టిమేషన్ వేసుకోవచ్చు అనమాట. మనం దాన్ని బట్టి మనకు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మార్క్స్. అవి షార్ట్ క్వశ్చన్స్ అండి. ఇవి లాంగ్ క్వశ్చన్స్. ఈ క్రింది ప్రశ్నలకు 10 వాక్యములు మించకుండా వ్యాసరూప సమాధానాలు రాయండి. అంటే మనకు లాంగ్ ఆన్సర్స్ లాగా రాయాలన్నమాట. ఇవి ఈచ్ వన్ వచ్చి ఈచ్ క్వశ్చన్స్కి 5 మార్క్స్. 4 క్వశ్చన్స్ రాయాలి. 5 మార్క్స్ ఉంటాయి. 20 మార్క్స్ అనమాట. ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చి ఉంటారండి. ఈ క్వశ్చన్ లేదా ఈ క్వశ్చన్, ఈ రెండిట్లో ఏదో ఒక 1 క్వశ్చన్ అయితే మనం రాయాలి. ఇక్కడ 2 క్వశ్చన్లు ఇచ్చినారు. మనకు వచ్చిన ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, జలియన్ వాల్బాగ్ దురంతాన్ని సవివరంగా తెలపండి. నెక్స్ట్ వన్, అనుచరులు ఎన్ని రకాలుగా ఉంటారు, వారి స్వభావాన్ని విశ్లేషించి రాయండి. ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ మనం ఒక లాంగ్ ఆన్సర్ ఈ రెండిట్లో మనం ఏదైనా ఒక క్వశ్చన్ని రాస్తే మనకు లాంగ్ ఆన్సర్గా 5 మార్క్స్ అయితే వేస్తారండి. వ్యాసరూప సమాధానాలు అనమాట ఇవి.
నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి నెక్స్ట్ వన్ బతుకు గంప పాఠ్యభాగ సారాంశాన్ని సంక్షిప్తంగా సొంత మాటల్లో రాయండి. ఇది మనకు సొంత మాటలు రాయమన్నారు కాబట్టి మీ బతుకు గంప పాఠ్యభాగ సారాంశం అంటే మీకు ఒక ఐడియా ఉన్నట్లయితే ఆ పాఠ్యం మీ సొంత మాటలో రాయొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలో ఉపన్యాస కళ అనే పాఠం ఆధారంగా రాయండి. ఈ రెండిట్లో ఏదైనా ఒక క్వెషన్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీమద్ రామాయణ రచనకు వాల్మీకి మహర్షికి ప్రేరణ కలిగించిన అంశాలు ఏవి వివరించండి. నెక్స్ట్ వచ్చేసి వాలి సుగ్రీవుల వైరానికి గల కారణములు రాయండి. మనకు రామాయణం తెలుసుంటే ఇవి ఈజీగా రాసేయవచ్చండి. ఈ రెండిట్లో ఏదైనా ఒక క్వెషన్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ పాఠశాలలో జరిగే భాషోత్సవాలకు ప్రముఖ కవి వచ్చారు. కవులను గురించి తెలుసుకోవడానికి ప్రశ్నావళిని తయారు చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు నచ్చిన స్వతంత్ర సమరయోధిని ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. ఇక్కడ ప్రశ్నావళి రాయాలి, లేదంటే అభినందన పత్రం రాయండి. ఈ రెండిట్లో ఏదైనా రాస్తే సరిపోతుంది. 4 రాయాలి. 4 లాంగ్ ఆన్సర్స్గా రాస్తే మనకి ఈచ్ వన్కి 5 మార్క్స్ ఉంటుంది. మీకు తెలుస్తుంది కదా, మనం లాంగ్ ఆన్సర్స్గా రాస్తే కంపల్సరీ 5 మార్క్స్ ఉంటుంది. మనం రాసేదాన్ని బట్టి ఒక ఎస్టిమేషన్ అంటూ ఉండాలండి మార్క్స్కి. మనం ఫుల్గా రాసామనుకో 5 మార్క్స్ అయితే వస్తాయి. లేదు మనకు కొంచెం తెలిసిన అరపురగా రాసామంటే ఒక 3 to 4 మార్క్స్ వస్తాయి. అలా మనం ఈచ్ వన్కి మీరు ఎలా అయితే రాసుంటారో దాన్ని బట్టి 4 మార్క్స్ వస్తుంది, 3 మార్క్స్ వస్తుంది అనేది ఎస్టిమేషన్ చేసుకొని ఓవరాల్గా పేపర్కి ఎంత వస్తుంది ఏంటి అనేది మీకైతే ఒక ఐడియా వచ్చేస్తుందండి. అంటే దానికి మించిన ఎక్కువ మార్క్స్ కూడా రావచ్చు. మనం చెప్పలేం, అది రుద్దే వాళ్ళని బట్టి ఉంటుంది. సో మనకైతే మనం పాస్ అవుతామా లేదా, లేకపోతే ఇన్ని మార్క్స్ గెస్ చేయొచ్చు అనే దానికి ఇదొక ఐడియా అనమాట. ఈ భాషాంశాలు మాత్రం మీరు ఖచ్చితంగా ఈ ఆన్సర్స్ కానీ రాసుంటే కంపల్సరీ ఫుల్ మార్క్స్ అయితే వస్తాయండి. దీంట్లో కట్ చేయడానికైతే ఏమీ ఉండదు. మీరు రాసుంటే కంపల్సరీ వేయాల్సిందే భాషాంశాలకు మాత్రం. భాషాంశాలు 12 మార్కులకైతే ఉంది. 12 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విభాగం 2లో ఇవి 20 మార్క్స్. మీది ప్రతిపదార్థం కరెక్ట్గా రాసుంటే 5 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ అపరిచిత పద్యంలో ఇవి కానీ మీరు కరెక్ట్గా రాసుంటే ఇవి కూడా కట్ చేయడం ఏదైనా ఉన్నదండి. మీరు కరెక్ట్గా ఆన్సర్స్ కానీ రాసుంటే 5 మార్క్స్ అయితే పడిపోతాయి. ఇది కూడా ఈజీ, అంటే ఇవి ఈజీ అండి. ఇక్కడ చదివి ఇక్కడ ప్రశ్నలు ఇచ్చిన దానికి ఇక్కడ చూసుకొని ఆన్సర్ రాయడమే కదా, కంపల్సరీ మీరైతే రాసుంటారు. ఇక్కడ కూడా దీనికి 5 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ ఇది కూడా మనకు కాండాలు కానీ బాగా తెలిసినట్లయితే ఇవి చదివినప్పుడు మనకైతే అర్థమైపోతుంది ఏ కాండం నుంచి వచ్చింది. దాన్ని బట్టి ఆర్డర్ రాసి కరెక్ట్గా మీకు కానీ రాసింటే 5 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. మీరు కానీ కరెక్ట్గా అన్నీ రాసింటే మాత్రం ఇక్కడ మనకు విభాగం 2 నుంచి 20 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఫస్ట్ విభాగంలో ఎన్ని భాషాంశాలకి 12, ఇక్కడ ఎన్ని 20. ఈ 12, 20 అనేది కంపల్సరీ మీరు కరెక్ట్గా కానీ రాసింటే ఇవైతే వచ్చేస్తాయి. ఎన్ని 32 మార్క్స్. ఈ 32 మార్క్స్. ఇక్కడ ఈ విభాగం 3లో ఈ 9 క్వెషన్స్‌కి మీ ఏదైనా చూడండి, ఇక్కడ 1 or 2 లైన్స్ రాసినా గానీ కంపల్సరీగా 1 మార్క్ అయితే వేస్తారు. వాళ్ళేమడిగారు, ఇవి షార్ట్ ఆన్సర్సే కాబట్టి 4 వాక్యాలని అడిగారు. మీరు ఒక 2 లైన్స్ రాసినా కంపల్సరీగా 1 మార్క్ అయితే కంపల్సరీ ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఎస్టిమేషన్ ఏసుకోండి. ఎన్ని క్వెషన్స్ రాసాం ఏంటి, కంపల్సరీ ఈజీగా పాస్ అయిపోద్ది. ఈజీగా పాస్ అయిపోవచ్చండి మీరైతే. మనకి 32 మార్క్స్ అక్కడే వచ్చేసాయి. ఇంకా ఎన్నున్నాయి, 35 మార్క్స్ అయితే క్వాలిఫై కదా, ఇంకా 3 మార్క్స్. ఇవి రాసినప్పుడు మనం ఇంకా క్వాలిఫై మార్క్స్ కన్నా ఎక్కువ తెచ్చుకోవచ్చనమాట ఈ పేపర్ అనేది. సో మనం ఎస్టిమేషన్ ఎలా వేసుకోవాలంటే మనం రాసిన క్వెషన్‌కి మనం ఎంతైతే రాసామో మనకు అవగాహన, మనం ఇలా రాసాం, ఓకే దీనికి ఇన్ని మార్క్స్ వస్తాయి, ఒక 3 మార్క్స్ వస్తాయి, ఒక 4 మార్క్స్ వస్తాయి. సో మనం ఎన్ని క్వెషన్స్ అయితే రాసినామో దానికి ఇట్లాగా 5 మార్క్స్ లేదంటే 4 మార్క్స్. ఈ క్వెషన్ రాసాను, ఈ క్వెషన్‌కి మనకు 4 మార్క్స్ వస్తాయి, ఈ క్వెషన్‌కి ఒక 4 మార్క్స్, ఇలా మనం వేసుకొని ఒక ఎస్టిమేషన్ అయితే ఇన్ని ఓవరాల్‌గా ఒక క్వెషన్ పేపర్‌కి మనకు ఒక 70కి ఒక 65 లేదా 50 ఇలా వస్తాయి. ఓకే మనం పాస్ అయిపోతాం. దానికి మన దృష్టం బాగుంటే పేపర్లు రుద్దే వాళ్ళు మంచిగా మార్క్స్ వేస్తే ఇంకా ఎక్కువ రావచ్చండి. సో ఈ వీడియోని 10th వాళ్ళు చూస్తున్నట్లయితే మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కంపల్సరీగా కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది కానీ ఇంకెవరైనా చూస్తున్నట్లయితే మీ బంధువుల్లో కానీ 10th కానీ రాసినట్లయితే వాళ్ళకైతే కంపల్సరీగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ క్వెషన్స్ అనేవి మనం రాసేదాన్ని బట్టి ఉంటుంది కానీ ఇక్కడ నేను చెప్పినట్టు ఈ భాషాంశాలు అండ్ ఈ పద్యం కానీ ఈ పద్యానికి అండ్ గద్యానికి నేను చెప్పాను కదా ఆన్సర్స్, ఇవన్నీ కరెక్ట్గా చూసుకుంటే కంపల్సరీగా మీరైతే పాస్ అయిపోతారండి. సో ఈ వీడియో మీకు సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చినట్లయితే అలాగే హెల్ప్ అయినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను.